ఒక రోజుని ఉపలౌప్తం గ్రామంలో గుడారాల పండుగ జరిగింది. గుడారాల పండుగ జరిగితే ఆ గుడారాల పండుగకి ముందు నెల వెళ్ళినప్పుడు బాబుకి ఇంకా పిల్లలు కలగలేదండి అన్నారు. అప్పుడు ఆ గుడారాల పండుగలో జ్ఞాపకం ఉంచుకుని నేను, మా బాబు, మా కోడలు, మా మిస్సెస్ నలుగురు వెళ్ళాం. వెళ్తే అప్పుడు గుడారాల పండుగలో తర్వాత తను పిలిచాడు, మా కోడల్ని పిలిచారు, వాళ్ళ మిస్సెస్ని పిలిచి అమ్మ అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని అడిగారు. అడిగితే మా కోడలంది మీ ఇష్టం అండి ఏదైనా సరే అండి. అప్పుడు అందమైన స్వరూపంతో అమ్మాయి పుడుతుంది అన్నారు. అలాగే బొమ్మలా ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా మొన్న కోడలు ఇద్దరు వచ్చారు, నేను వచ్చాను కూడా. వస్తే అబ్బాయి ఇద్దాం అమ్మ అంటే కావాలండి అన్నారు. అయితే ఇదిగో అబ్బాయి అని ఒక అరటిపండు ఇచ్చారు. చూడండి, ఒక అరటిపండు ఇచ్చారు. అరటిపండు ఇచ్చి ఇద్దరు తినండి అన్నారు. అప్పుడు ఇద్దరు తింటే మరుసటి నెల నుంచి కన్సీవ్ అయింది. మరుసటి నెల వచ్చి చెప్పాను, అబ్బాయి పుడతాడులే అన్నారు ఆయన. అబ్బాయి పుడతాడు. ఆయన మీద నాకు అపారమైన విశ్వాసం కదా. ఎవరో చెప్పినా మనవడు పుడుతున్నాడు ఆయన చాలామంది అన్నారు. స్కానింగ్లో చూసి చెప్తున్నావా ఏంటని. లేదు మా పాస్టర్ గారు చెప్పారు అనేవాడిని. మా పాస్టర్ గారు చెప్పారు అబ్బాయి అనేవాడిని. అప్పుడు తర్వాత ఇంకా మార్చిలో గుడ్ న్యూస్ వినేద్దు కానీ అన్నారు. కానీ డాక్టర్ గారు ఏప్రిల్ 10కి డేట్ ఇచ్చారు. డేట్ ఇస్తే మన ఫాస్ట్ గారు ఏం చెప్పారు, మార్చి 30కి అయినద్దు కానీ న్యూస్ ఇందు కానీ అన్నారు. ఏంటి సాగ్ గారేమో 30 అంటున్నారు, అక్కడేమో వాళ్ళు 31 అని స్కానింగ్లు అవన్నీ ఏవి లేకుండా మన ఫాస్ట్ గారేమో కళ్ళు మూసుకుని 30వ తారీఖునే అంటున్నారు. అంటే అని అనుకున్నాం. సరిగ్గా మార్చి 15 నాడు స్కానింగ్కి వెళ్ళారు. రొటీన్గా స్కానింగ్కి వెళ్తారు కదండి నెలలా. స్కానింగ్కి వెళ్తే అబ్బాయి గ్రోత్ బాగుంది, అబ్బాయి వెంటనే ఆపరేషన్ చేసేయాలి, డేట్ చూసుకోండి అన్నారు. డేట్ ఏమక్కర్లేదు, మీరు ఎలా చేస్తానంటే చేసేయచ్చండి, మా ఫాస్టర్ గారు మార్చిలో అన్నారు, మార్చిలోనే వచ్చేస్తుంది అని మేము దృఢంగానే ఉన్నాం అని అనుకున్నాం. అంటే వెంటనే ఫాస్టర్ గారు ఫోన్ చేస్తాం, హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తే చేసేయమనండి, రేపు బాబు వస్తాడులే అన్నారు. బాబు వస్తాడులే అంటే మేము నాకైతే ధైర్యమే, మా వీళ్ళకి కొంచెం పిల్లలు కదండి, వీళ్ళకి కొంచెం అదే. అప్పుడు వెంటనే వెళ్ళి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి 5 నిమిషాలకి బాబు అని వచ్చారు. అంతే వెంటనే మళ్ళీ ఫాస్ట్ గారు ఫోన్ చేశారు. ఫాస్ట్ గారు ఫోన్ చేస్తే నేను ముందే చెప్పాను కదా, అరటిపండు ఇచ్చిన రోజునే చెప్పాను కదా, నీకు నేను చూశాను, దర్శనంలో చూశాను, నేను బాబు అని చెప్తున్నాను కదా అన్నారు. దేవుడు గొప్పతనం, మన విశాఖ గారు మాట ఎలా నెరవేరుతున్నాయంటే, అందుకే ఈరోజు ఎంత జనం ఎక్కడ పెట్టినా ఇసుకేస్తే రాని జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారండి? దేవుడేంది విశ్వాసమే. గుడారాల పండుగలో ముందుగా నీకు ఏ బిడ్డ కావాలంటే ఏ బిడ్డ అయినా పర్వాలేదండి అంటే తన భార్యని తీసుకుని వచ్చి, అప్పటికే కొంచెం లేట్ అయింది, ప్రార్థన చేసి గుడారం దగ్గర ముగ్గురిని స్పెషల్గా పిలవటం జరిగిందనమాట. ఏ బిడ్డనే పర్వాలేదంటే సరే అమ్మాయి ఓకే అంటే దేవుడు గర్భఫలం ఇచ్చాడు, అమ్మాయి పుట్టింది. మరలా మొన్న ఒక ఎన్ని సంవత్సరాల తర్వాత, ఇది 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన భార్యని తీసుకుని వచ్చాడు. మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కొడుకు కావాలి. ఎవరు కావాలంటే కొడుకు. సరే అని దేవుడు మనకిచ్చిన వరమును బట్టి మనం ప్రకటించాం. స్క్రీన్ మీద చూస్తున్నారా ఎంత అందమైనటువంటి చూడండి ఎలా ఉన్నాడు. ఎక్కడ తయారయ్యాడంటే పరలోకములో దేవుని చేతిలో తయారైన బొమ్మ. ఆమె